అందరికీ జై భీమ్. ఏదైతే సోదరులు గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారిపై మందాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఈరోజు రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే నాగరాజు గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, గతంలో మా సోదర నాయకులు మందాకృష్ణ గారు ఏదైతే మాలలు మనువాదులని వ్యాఖ్యానించారో, మాలలు ఎప్పుడు కూడా మనువాదులు కారు, మానవతావాదులు, అంబేద్కర్వాదులు అని సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. గతంలో చరిత్రలోకి మనం పోతే మాల ఉద్యమ నాయకుల్ని మనం గమనిస్తే అనేక మంది సీనియర్ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని, ప్రజాస్వామికవాదుల్ని కలుపుకొని ఒక విశాలమైనటువంటి దళిత ఉద్యమాలని, బహుజన ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర. మాదిగ సోదరులను అన్ని కులాలను కలుపుకొని అనేక విజయాలని కారంచేడు కానీ, చుండూరు కానీ, లక్ష్మీపేట కానీ, వేంపేట కానీ అనేక ఉద్యమాలని కలిసి నాయకత్వం వహించినటువంటి చరిత్ర మాలలకు ఉన్నది. కాబట్టి మాలలు ఎప్పుడూ కూడా అంబేద్కర్ వాదులుగానే ఉంటారు, ప్రజాస్వామ్యవాదులుగా ఉంటారు. ఇతర కులాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి అంబేద్కర్ కోరుకున్న రాజ్యాన్ని స్థాపించే దిశగా ఉంటారు తప్ప ఎవరు ఏ కులాన్ని కూడా కించపరచాల్సినటువంటి అవసరం ఉండదు, కించపరచకూడదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము కూడా ఎప్పుడు కూడా ఇతర కులాలని కించపరిచినటువంటి పరిస్థితి రాలేదు. ఏదైతే మనువాదంతోనే ముందుకు పోయేటువంటి వ్యక్తులు కానీ ఆ వ్యక్తులను మేము విమర్శిస్తాం తప్ప ఏ కులాలను కూడా వ్యక్తిగతంగా కించపరిచినటువంటి సందర్భం రాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి ఉద్యమాలు వాళ్ళు చేసుకోవచ్చు తప్ప వ్యక్తిగతంగా లక్ష్యం పెట్టుకొని ఏ కులాన్ని, ఏ వ్యక్తుల్ని టార్గెట్ చేయొద్దని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరికీ జై భీమ్. మిత్రులందరికీ ముందుగా జై భీములు. వర్ధనపేట ఎమ్మెల్యే మాన్యశ్రీ ఈ నాగరాజు గారుని ఎంఆర్పిఎస్ వాళ్ళు కేడి నాగరాజుగా అన్నారు. అతను కేడి నాగరాజు అంటాం కాదు, ఆయన మహారాజు, మాల మహారాజు. మరి వీళ్ళకి ఎందుకు బుద్ధి మందగించి మాట్లాడుతుందో అర్థం కావటం. అది వీళ్ళ అన్న మాట కూడా ఏం లేదు. సుప్రీంకోర్టు తీర్పు కులగణన చేసిన తర్వాత దేనికి ఎంతో ఆ లెక్క ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఉపన్యాసం ఏది ఉద్యోగస్తుల మీటింగ్లో అన్న మాట ఇదే తప్ప ఆయన ఏది దూషించేట్టు మాట్లాడండి. మరి క్రితంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మరి తీర్పుకు వ్యతిరేకంగా మరి మాదిగలు 20 సంవత్సరాల నుంచి ఎందుకు గొడవ చేస్తుండ్రు? వాళ్ళు వీళ్ళకి ఆ విచక్షణ వీళ్ళకి తెలవదా? ఆ జ్ఞానం వీళ్ళు కోల్పోయినరా? మరి అదే విషయాన్ని ఇవాళ మాలలు మాట్లాడితే తప్పెట్లవుతుంది? అదే మాలంటే మన నాగరాజు గారు మాట్లాడితే తప్పెట్లవుతుంది? వాళ్ళు మాట్లాడతాం కరెక్ట్, వీళ్ళు మాట్లాడతాం తప్ప. అందుకోసం ఏంటంటే మాదిగలు మందబుద్ధిలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు, మనవాదులుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము కూడా ఏమనుకుంటుకుంటాం, మేము ఎప్పుడు కూడా సోదరభావంతో చూస్తున్నాం, ఎప్పుడు మేము దూషించి మాట్లాడలేదు. ఇక ముందు కూడా మాట్లాడు, ఇంత ముందు క్రితంలో మాట్లాడలేదు, ముందు కూడా మాట్లాడు. మేము అంబేద్కర్వాదులం, ట్రూ అంబేద్కర్వాదులం. మాకు మర్యాద తెలుసు, మనకు మర్యాదకుంటే ఎదుటి మనకు మర్యాద సంగతి తెలుసు. ఆ విషయం అట్లే మాట్లాడుతుంది తప్ప మేము ఎక్కడ కూడా తొలడి మాట్లాడలేదు. భవిష్యత్తు ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మాట్లాడుతున్నట్టయితే పరిణామాలు వేరే తిరుగుతాయని చెప్పి ఈ సభాముఖం మేము తెలియజేస్తున్నాం. అందరికీ చేసి మన హైదరాబాదులో రాష్ట్ర స్థాయి మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో విజయవంతం చేయడానికి వర్గీకరణ విషయంలో మాట్లాడడానికి ఆలోచించినప్పుడు గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు, నాగరాజు గారు ఇద్దరు కూడా అటెండ్ అయ్యి ఇది రాజ్యాంగ ప్రకారంగా జరగాలి, రాజ్యాంగ పరిధిలో జరగాలి, చట్ట సవరణ జరగాలి, చట్టసభలు ఉన్న తర్వాత మరి తీర్పులు అనేవి బాగుండదు. అయినా మాలలు జనాభా లేరు అంటూ మరి అబద్ధాలు చెప్తున్నారు కనుక ఈసారి మాలలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని, మాలల సంఖ్య కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది అని వారు చెప్పడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే అన్ని కులాలు కూడా ఏ కులమైతే జనాభా ఎంత ఉందో అంతవరకు పంచుకోవడం న్యాయమే, కానీ ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రీయంగా జరిగితే బాగుంటుంది అనేది వారు చెప్పారు. అందులో
మాల కులస్తుడిగా నేను మాలకు అండగా ఉంటాననేది వారు మాల ఉద్యోగులకు మాల ప్రజలందరికీ చెప్పారు. మనము దాన్ని పట్టుకొని వాళ్ళు మాలకు సపోర్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యేగా ఖండిస్తున్నామని కేడి నాగరాజును దూషించడం అనేది ఇది అవాంఛనీయం కాదు, అది సభ్యత కాదు. ఎందుకంటే గతంలో ఎంఆర్పిఎస్ నాయకులు అనేక పదవుల్లో ఉండి కూడా బహిరంగ సమావేశాల్లో మాట్లాడారు, వర్గీకరణ అనుకూలంగా మాట్లాడారు. అప్పుడు ఏ మాల నాయకుడు కూడా ఎమ్మెల్యే కూడా తప్పుపట్టలేదు. ఎందుకంటే ఎవరి క్షేమం కోసం వాళ్ళు మాట్లాడుకుంటే తప్పేం లేదు. మాకు స్వేచ్ఛగా మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి భారతీయుడికి ఉంది. కాబట్టి నాగరాజు గారు కానీ వివేక్ గారు కానీ ఇంకా ఎవరు మాట్లాడినా సరే మాల ఉపకులాలన్నీ కూడా వర్గీకరణ చట్టబద్ధంగా జరగాలి, చట్ట పరిధిలో జరగాలి. చట్ట సభలు ఉండగా మరి చట్టం లేకుండా ఈ తీర్పులన్నీ చట్టాలు అవుతాయా? రానున్న కాలంలో మరి తీర్పులే చట్టాలు అవుతాయా? చట్టసభలు ఉండవా? ఓటర్లు ఉండరా? ఇవన్నీ ఒక అనుమానానికి తావిస్తుంది. కాబట్టి ఇదంతా పరిశీలించాలని వర్గీకరణ కూడా ఎవరి జనాభా ఎంతో ఇప్పుడు చట్ట ప్రకారంగా వాడు చెప్పిన తీర్పు ప్రకారంగా జనాభాను లెక్కించాలి. దాంట్లో ఆర్థిక పరిస్థితులను అంచనా వేయాలి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో కూడా 59 కులాలను కూడా స్పష్టంగా చెప్తే తప్ప ఇది అమల్లోకి రాదని తీర్పులో ఉన్నది. ఆ విధంగానే జరగాలని మనం కోరుకుంటున్నాం. కానీ కేవలం మాదిగా 2 కులాలే కాదు, మీద 57 కులాలు కూడా బయటికి రావాలని, ఇంతకాలం వారు అనుభవించకపోతే వాళ్ళకు కూడా న్యాయం జరగాలనేదే మాళ్ళు కోరుకుంటున్నారు. మాళ్ళంతా విశాలతతో ఉన్నారు. ఎవరిని కూడా ఇది తప్పు అని చెప్పడానికి న్యాయపరంగా చిక్కులు లేకుండా భవిష్యత్తులో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయపరంగానే హక్కులు సాధించుకోవాలి తప్ప మరి దూషించడం, నిజం మాట్లాడితే వాళ్ళ మీద ఎగబడతామనడం, లేదంటే తప్పుడు ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా మరి మాలలుగా మనం ఖండిస్తున్నాం. నాగరాజు గారిని వారు శాసనసభ్యులుగా గౌరవ సభ్యులుగా వారు అనేక విషయాలు స్పష్టంగా ఈ తీర్పులో వారు అర్థం చేసుకున్నారు. ఆ విషయాలు మాట్లాడారు తప్ప ఏ కులాన్ని కానీ ఎవరిని కూడా దూషించలేదు. కాబట్టి మా ఎంఆర్పిఎస్ ఎవరైనా దయచేసి నోరు చాలొద్దని, మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి, మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని చెప్తూ మరి నవంబర్ 10న రాష్ట్ర స్థాయిలో జరగబోయే మాలల బహిరంగ సభను మాలలంతా విజయంతో చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ చేయండి.